ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2025 ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో ఏ యో కాకి అనే అక్షరములుగా కలవారికి, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం భూ ధా పాడ అనే అక్షరములుగా కలవారికి, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం కేగా కలవారికి ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ ధనుస్సు రాశి వారు ఈ మాసంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ మాటకి తిరుగుండదు. మీరు వేసిందే శాసనంగా ఉంటుంది. అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. నలుగురిని కలుపుకొని ముందుకు సాగగలుగుతారు. సంఘంలో ఈ మాసం అంతా అనుకూలంగా హ్యాపీగా ఉంటుంది. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. కుటుంబంలో కూడా శుభకార్యాలు చేయడం జరుగుతుంది. ఖర్చు కూడా బాగా పెడతారు. గృహాలు కొనుగోలు చేస్తారు. విదేశాలలో కూడా ఉన్నటువంటి గృహాలు కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని నలు దిక్కులకి విస్తరింప చేసుకోగలుగుతారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకి మీకు అనుకూలమైనటువంటి సంబంధాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ తెలివితేటలు బాగుంటాయి. ధర్మం కోసం పాటుపడతారు. అలాగే మీ మాట తీరు బాగుంటుంది. మీ మాటతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఎప్పటి నుంచో సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి రెండో సంతాన యోగం ఉంది. అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా రెండో వివాహ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. గవర్నమెంట్ సంబంధించినటువంటి సబ్సిడీలన్నీ కూడా మీకు లభిస్తాయి. లోన్లన్నీ కూడా సమయానికి అందుతాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అనారోగ్యంతో ఉన్నవారికి కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క విదేశాల కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. వ్యాపారం నడిపిస్తున్న వారికి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో గతంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు. మీ తెలివితేటలతోటి ముందుకు సాగుతారు. మీ కుటుంబం కోసం, పిల్లల కోసం, స్నేహితుల కోసం, తల్లిదండ్రుల కోసం కష్టపడతారు. వారి కోసం ఖర్చు పెడతారు. భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. మీ భవిష్యత్తు గురించి ముందుకు సాగుతారు. అందరితో కలిసిపోయి సరదాగా గడుపుతారు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. అన్ని విషయాల్లోనూ ముందుకు సాగుతారు. మీదే పైచేయిగా ఉంటుంది. ఆస్తి పాస్తులన్నీ కూడా సముదాయకంగా పంచుకోగలుగుతారు. సంతృప్తికరంగా ఉంటారు. తల్లిదండ్రులకి గౌరవాన్ని ఇస్తారు.
వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునేవారు గణపతికి గరికతోటి పూజించుకోండి. అలాగే శివుడిని పంచామృతాలతోటి అభిషేకించి శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఆవుకి గరికను పెట్టడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు రావడంతో మా దగ్గర ఉన్నటువంటి బిజినెస్ ఆయిల్, మనీ అట్రాక్షన్ ఆయిల్, జాబ్ ప్రయత్నిస్తున్న జాబ్ ఆయిల్, నవగ్రహాల ఆయిల్, షట్చక్రాల ఆయిల్స్, అలాగే షుగర్కి, బీపీకి అన్ని రకాలైనటువంటి ఆయిల్స్. మీ పిల్లలు చదువులో వెనకబడుతున్నారా, మంచి జ్ఞాపక శక్తి లేదా, వాటికి సంబంధించిన ఆయిల్స్. ఆల్కహాల్ మానకుండా ఇబ్బంది పెడుతున్నారా, వాటిని మానిపించే ఆయిల్స్. రకరకాలైనటువంటి పితృదోషాలకి, మహాకాల సర్పదోషానికి, బ్లాక్ అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర లభిస్తాయి. నన్ను సంప్రదించండి. మీకు ఉన్న ఎటువంటి కావాలో వాటిని వాడుకోండి. మీ భవిష్యత్తుని 3 పూలు 6 కాయలుగా తీర్చిదిద్దుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. 2025 ఫిబ్రవరి మాస ఫలితములు మకర రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం బో, జాజీ అనే అక్షరములుగా కలవారు. శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, కీ, కు, కే, కో అని మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదంలో గా, గీ అనే అక్షరములు మీ పేరులో మొదటగా గలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మాసం చాలా బాగుంది. మంచి ఎదుగుదల కనిపిస్తుంది. ఈ మకర రాశి వారికి అప్పులన్నీ సరైన సమయానికి తీర్చుకోగలుగుతారు. బ్యాంకు లోన్లన్నీ కూడా మీకు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. అలాగే రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ అర్థం చేసుకొని ముందుకు సాగగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. కొంత ఫలితాలు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. సంపాదించాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాబడి తక్కువగా ఉంటుంది. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీరు అనుకున్న దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మధ్యలో ఆ పనిని ఎప్పుడు కూడా వదిలేయకండి. అలాగే సరైన సమయానికి సరైన నిర్ణయాలు మీకు అందుతాయి. అలాగే లగ్జరీ జీవితాన్ని కూడా గడుపుతారు. ఏదో సాధించాలి అనేటువంటి తపన మీలో పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలతో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. భర్తని అర్థం చేసుకోలేకపోవడం వలన కొన్ని ఇబ్బందులు స్త్రీలకు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. విజయాన్ని సాధిస్తారు. నరదృష్టి ఎక్కువగా ఉంది. మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. మొండిగా చేస్తే కానీ మీ పనులన్నీ టకటక ముందుకు సాగవు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కోరికను కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే ప్రేమించిన వ్యక్తుల కోసం ఖర్చు చేస్తారు. ఒంటరితనం బాధలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు అంతంత మాత్రంగా ఉంటాయి. పార్ట్ టైం బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా కొంత బాగుంటుంది. గృహ సౌఖ్యం కలిగి ఉంటారు. సినిమా రంగంలో వాళ్ళకి, చిత్రరంగంలో వాళ్ళకి కొంత కష్టపూరితంగా ముందుకు సాగుతారు. అలాగే వీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం, వివాహాలు కాని వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తే వివాహం సూచనలు బాగుంటాయి. ఇంకా వీరు వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి. అలాగే సూర్య భగవాన్ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి. ఆవుకి గ్రాసాన్ని తినిపించండి. ఇంకా ఎక్కువ ఫలితాలు రావడం కోసం మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ అన్నీ మీరు వాడటం వల్ల
అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, బిజినెస్ ఆయిల్, మనీ అట్రాక్షన్ ఆయిల్, జాబ్ ఆయిల్స్, షుగర్కి, థైరాయిడ్కి, ఆల్కహాల్ మానిపించడం కానీ, పిల్లలు చదువులో వెనకబడుతుంటే జ్ఞాపక శక్తి కోసం ఆయిల్స్, మహాకాళసర్ప దోషానికి, కాళసర్ప దోషానికి, పితృదోషాలకి, అలాగే బ్లాక్ మ్యాజిక్కి, నరదృష్టి పోవడానికి మంచి మంచి ఆయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. నన్ను సంప్రదించండి, వాటిని వాడండి. అద్భుతమైనటువంటి తక్కువ సమయంలో మంచి భవిష్యత్తును పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.